ఓకే, ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నిన్నటి దినమున కమలాపురంలో వీరశివారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయనకు మతి ప్రేమించినట్లుంది, ఏదో ఒకటి అవాకులు చవాకులు పేలుతా అట్లా. ముందు ఏదో అంటున్నాడు అతను, కాన్స్టిట్యున్సీ కమలాపురం కాన్స్టిట్యున్సీ ప్రజలను కోరుకుంటున్నారు, నేనే డెవలప్మెంట్ చేసినా, నేనేదో చేశాను. అతను నేను సూటిగా ప్రశ్నిస్తాను, అతని ఊరికే పోదాం, ఫస్ట్ వాళ్ళ ఊరు నుంచే మొదలు పెడదాం. ఫస్ట్ మీ ఊర్లో ఒక రైతులకు న్యాయం చేయి. మీ అందరికీ తెలిసిన విషయం ఇది. ఒక రైతులకు అందరూ కలిసి ఒక వ్యాపారస్తునికి శనిగలు వేశారు ఆ ఊర్లోనే, ఆ ఊరు చెందిన అతనికే. మొత్తము ఆ శనిగల డబ్బులంతా అతను తీసుకుపోయి వీరశివారెడ్డి గారి దగ్గరనే పెట్టినాడు. పెడితే అతనికి ఇచ్చిన వడ్డీకి ఏదో 2 రూపాయలు 3 రూపాయల వడ్డీకి కొంత అమౌంట్ ఇచ్చినారు. ఇతని తమ్ముడు వీళ్ళందరికీ ఇదే పనే. ఆ ఊర్లో ఎవరన్నా ఉంటే ఇతనిదంతే అతనికాడికి, అతనిదంతే ఇతనికాడికి, ఇట్లా ఒకరి మీద ఒకరు. ఇప్పుడు వీరశివారెడ్డి గారి డబ్బులు ఇస్తాడు వడ్డీకి, ప్రతాప్ రెడ్డి గారు డిమాండ్ చేస్తారు. అప్పుడు ప్రతాప్ రెడ్డి గారు తీసుకొచ్చి మళ్ళీ వీరశివారెడ్డి కట్టడం, ఇలా చేస్తానన్నమాట. ఇప్పుడు రైతులు దగ్గర 1.5 కోటి రైతులు కష్టం చేసి 6 కాలాలు పండించి 1.5 కోటి 3 కోట్ల రూపాయలు రైతులకు డబ్బులు తీసుకుపోయి ఎవడైతే ఈ శనిగల వ్యాపారం చేశాడో వాతను తీసుకుపోయి వీరశివారెడ్డి గారి చేతికి ఇచ్చినాడు. ఆ ఊరు పెద్ద మనిషి అనుకొని, పెద్ద మనిషి ఏం చేయాలా, అందరినీ పిలిచి సమన్యాయంగా ఫస్ట్ అందరికీ వచ్చిన దాంట్లో పంచాలా. అదట పోనిచ్చి ఇతని తమ్ముడు, ఇతని మేనల్లుడు, ఇతని కుటుంబ సభ్యులు ఎవరెవరు అందరూ మొత్తం రూపాయన్నర 2 రూపాయల వడ్డీతో డబ్బులు తీసుకొని, ఈ రూపాయన్నర 2 రూపాయలు అనేది మేము కూడా కనలే, స్వయాన ఈ వీరశివారెడ్డి దగ్గర ఎవరైతే ఉన్నారో అతను ఆత్మ అంటారు, అతన్ని కమలాపురం ఉన్నాడు, అతనే అన్నాడు, స్వామి మేము 3 రూపాయలు తీసుకోలే, రూపాయన్నర వడ్డీతో తీసుకున్నాము. ఏది పరపతి ఇచ్చినప్పుడు మొత్తం శనిగల లెక్క రైతులు తీసుకున్నారు. ఈ పొద్దుటికి ఏమన్నా రైతులకి ఒక 10 రూపాయలు న్యాయం చేశారా? రైతు 6 గంటల ప్రతి సంవత్సరానికి 6 గంటలు కష్టపడి పండించి ఏదో పాప పెళ్ళికో, కొడుకు చదువుకో, ఇంకొక దానికో వాళ్ళు రూపాయి కష్టపెట్టి వారి పంట పండించి ఒక రైతుకేస్తే, ఒక వ్యాపారస్తుడికేస్తే, ఆ వ్యాపారస్తుడు ఐపీ పెట్టి ఆ డబ్బులు తెచ్చి నీ దగ్గర పెడితే ఈ రోజుకి 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది, ఒక రైతు కూడా నువ్వు డబ్బులు ఇవ్వలే. ఫస్ట్ ఆ నుంచి నువ్వు రైతులకి నువ్వు ఒక పెద్ద మనిషి అంటున్నావు, సరే నీ చేత కాకుంటే వాడిని పిలిపించిరే, నా చేత కాడంలా, ఇదో నీ డబ్బులు తీసుకొని పో, నువ్వేమైనా చేసుకో అని చెప్పాల్సింది పోనిచ్చి, నువ్వు ఏందో నీతులు చెప్తాను, నీ నీతులని నువ్వు నీతులు చెప్పడానికి నువ్వేమన్నా సత్యహరిచంద్రునివే? ఫస్ట్ రైతులకు న్యాయం చేయి. నిన్ను 3 సార్లు నీ ఊళ్ళో రిగ్గింగ్ చేసింటేనే నువ్వు ఇంతవరకు వాళ్ళకి ఏం చేయలేకపోతాను. అదెట్ట పెడతాం. ఆ ఊర్లోనే వీరభద్రస్వామి టెంపుల్ ఉంది, దగ్గర 50 నుంచి 60 ఎకరాలు అతని మాన్యం ఉంది స్వామిది. ఏం వెంకటేశ్వర వీరభద్ర స్వామి ఏమన్నా మీ తాతో మీ అబ్బోనా? ఊర్లో అందరికీ హక్కు ఉంటుంది కదా, దేవస్థానం భూమి అంటే. ఎవరికి ఇవ్వకుండా నువ్వు 10 ఎకరాలు, మీ తమ్ముడు 10 ఎకరాలు, ఇంకొక మేనల్లుడు 10 ఎకరాలు, ఇంకొకరు మొత్తం మీరే పంచుకొని మీరే తింటారు. నువ్వు నిజంగా కోటం ప్రజలకు నువ్వు మేలు చేయాలా, వాళ్ళందరూ బాగుండాలంటే నువ్వు ఆ భూమి నువ్వు సవాలు పెట్టాలా. ఎండోమెంట్ని పిలిచి సవాలు పెట్టి వచ్చిన డబ్బులు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఊర్లో ఉన్న టెంపుల్కు ఉపయోగపడాలి చేయాలా. అలా చేయకపోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు దోచుకొని తింటారు. అదే ఎట్లా పెడతాం. అతను ఏదో రైతులకు నేను చేసిన అంటాను. దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో 20 నుంచి 22 కోట్ల రూపాయలతో ఒక స్కీమ్, ఎత్తిపోతల స్కీమ్ తెచ్చినావు. ఆ రోజు కోటం ప్రజల బుక్కులు అందరికీ పెట్టి ఒక్క ఎకరాకన్నా నువ్వు నీళ్ళు ఇవ్వగలిగినావా? నువ్వు రైతు పక్షపాతి, నేను రైతు డెవలప్మెంట్ చేసినా, రైతుకి ఎంతో నేను చేసిన అంటున్నావు. నువ్వు ఏం చేసినావు? ఈరోజు మళ్ళీ ఇసుక గురించి మాట్లాడుతాను. ఇసుక రోజుకు నరసింహారెడ్డి గారికి 30 లక్షల రూపాయలు ఇంటికి వచ్చినాక నిద్రపోలేదు. ఎక్కడ ఒకటన్నా నువ్వు పట్టుకొని చూపించగలవా? ఒక డిఎల్ఎస్ కమిటీ ఉంది, దాంట్లో కలెక్టర్ గారు, మన డీడీ గారు, మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఒక కమిటీ అనేది ఉంది. ఆ కమిటీ టెండర్ పిలిచింది. టెండర్లో చాలామంది పార్టిసిపేట్ చేసినాడు. పార్టిసిపేట్ చేసి ఎవడైతే బెస్ట్ కోట్, లోయెస్ట్ కోస్ట్ నేను తక్కువ ప్రైస్కు నేను లోడ్ చేస్తానే వానికి ఆ టెండర్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇక్కడ అంతా జరుగుతున్నాయి. అంతెందుకు, ఎవడో రైతులందరూ ఇబ్బంది పడిపోతున్నారు, ఒక ట్రిప్ కూడా ఇసుక ఎవరు తీసుకోలేదు అంత చెప్తున్నారు. మీరు సొంతం నువ్వే మీ కొడుకే కంచనగారిపల్లె దగ్గర ఉన్న జామ తోటలోకి రోజుకు 30 నుంచి 40 ట్రిప్పులు ఇసుక తోలుకున్నారా లేదా? నువ్వు రైతువు తోలుకో, ఎవరేమనలే. మొత్తం నీ పంచాయతీలో రైతులందరినీ అడుగు, గత 30 సంవత్సరాలలో ఏ నాడు కూడా ఒక ట్రిప్పు అట్లా తోలుకునేరేమో. ఎక్కడే కానీ ఇసుకకు డబ్బులు లేదు. ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడే కానీ ఇసుకకు డబ్బులే లేదు, ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ మాత్రమే. అది కూడా మీరే పోసుకుంటే కన్నా ఆ డబ్బులు కూడా అవసరం లే. ముందు నీ ఊరు ప్రజలను, నీ పంచాయతీ ప్రజలను అడుగు. ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వము, ఈ ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు మాకు ఇబ్బంది లేదని చెప్పి ప్రతి ఒక్కరూ ఇసుక తోలుకొని బ్రహ్మాండంగా పంటలు పెట్టుకుంటున్నారు. నేను ముఖ్యంగా కోరేదంటే ఎక్కడికో
జిల్లాకో లేకుంటే ఇంకో దగ్గరకో పోవాల్సిన అవసరం లే. ఫస్ట్ నేను ఈ బుద్ధి నీకు ఛాలెంజ్ చూపిస్తానా, నీ ఊరు రైతులందరినీ పిలుచు, నీ ఊరు ఆంజనేయ స్వామి గుడికనే మీటింగ్ పెడదాం, నువ్వు మొత్తం అందరికీ న్యాయం చేయి, న్యాయం చేసిన తర్వాత రెండోది ఏదైనా ఉంటే మాట్లాడు. నువ్వు మాట్లాడతాను, ఈరోజు మళ్ళీ నీ కొడుకు ఒకటి మాట్లాడుతున్నాడు, వస్తుంటే అన్ని బెల్ట్ షాపులు కనిపించినట్టు అతనికి. నువ్వయ్యా కరోనా టైంలో అందరూ జబ్బులు భయపడి మొత్తం సస్తా అంటే బ్లాక్లో మందం మీద నువ్వు ఒక్కొక్క బాటలు 15,000, 20,000, 30,000 పెట్టి అమ్మింది నువ్వు. ఇదే సొంతం నువ్వు కూడా మీ అన్నదమ్ములు ఇద్దరు, ఆ పక్క ఒకతను ఈ పక్క ఒకతను, మీ ఇద్దరు 2014లో అప్పుడు సిఐ నరసింహారెడ్డి గారు ఉన్నారు. అప్పుడు ప్రొద్దుటూరులో మీరే రాళ్ళేసారు ఏ దాని మీద, విజిలెన్స్ వాళ్ళ మన వెహికల్ మీద, సిఎస్ఆర్ వెహికల్ మీద మీరు రాళ్ళేసిన అన్నదమ్ముడు మీరిద్దరు ఒకటే. సొంతం నువ్వే, మీ అన్న కొడుకు దొంగ మందు అమ్ముతాడని కేసు పెట్టింది నువ్వే. మీ తమ్ముడు దొంగ మద్యం అమ్ముతాడు, బెంగళూరు నుంచి తెచ్చి మద్యం అమ్ముతాడని సొంతము మీ తమ్ముడే మీ కొడుకు పైన కేసు పెట్టడం జరిగింది. అక్కడ వీరభద్ర వైన్స్ ఉంది కదా మీది, అక్కడ ప్రొద్దుటూరులో అక్కడ వెంకటేశ్వర థియేటర్ దగ్గర. నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు, నీకు ఏ మొహం? నువ్వు పద్దాకులో నేను కూటమి ప్రభుత్వంలో చేరుతానా, కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశము, జనసేన మరియు బీజేపీ ముగ్గురు. నేను బీజేపీలో చేరుతాంటున్నావు, బీజేపీలో చేరుతాంటాను మరి ఏ విధంగా నువ్వు మా చంద్రబాబు నాయుడు గారిని మరియు మా ఎమ్మెల్యే గారిని మీరు ధ్వజం పెడతారు, అనవసరమైన మాటలు మీరు ఎందుకు మాట్లాడతారు? ఏమంటారు, ఆధారం లేని పదాలని, నిరాధారం లేని అన్ని పదాలన్నీ వాడి మీరు ఏదో ఒకటి పబ్లిక్లో నీ కథ అయిపోయింది. నువ్వు ఊరు బొమ్మంటాంది, కాటి రమ్మంటాంది, నువ్వు దానికే సిద్ధంగా ఉండాలా. నీకు దింపుడు గల ఆశ ఇంకా చావనట్టుంది. దింపుడు కనుక ఏదో పిలుస్తారు మన పెద్దోళ్ళు ఎవరుంటే ఒకసారి నాయనా 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 అని. నీకు రాజకీయంగా ఒకటి ఉంటుంది. నిన్ను 15 సంవత్సరాలు ప్రజలు మర్చిపోయినారు. ఇంకా నీకు ఏం అవసరం లేదు. నువ్వు నేను చేసే జీవితం లక్షణంగా మనవలతో బాగా కలుపుకో. నువ్వు ఎవరో మాటలు విని నువ్వు లేనిపోనేదంతా చేసుకొని నేనేదో చరిత్ర అంటే ఎవరు నమ్మరు. ఫస్ట్ నేను ఈ బుద్ధి మళ్ళా చెప్తున్నా, మీ ఊరు శనగల రైతులకు న్యాయం చేయి. వాళ్ళందరికీ వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాను. ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసి తర్వాత ఏదైనా ఉంటే నియోజకవర్గం కానీ ఇంకొకరు కానీ మనం మాట్లాడదాం. నువ్వు అంటున్నావు కదా ఇసుక కావాలంటే మేము వితౌట్ ప్రూఫ్ అన్ని ఇస్తాం, మేము విత్ ప్రూఫ్. నువ్వు కావాలంటే ఎక్కడికైనా అని వెళ్ళి మీరు చూసుకోండి. ఇట్లా ఊరికి ఆ నోరు ఉంది కానీ అవాకులు చవాకులు పేరాల్సిన అది పద్ధతి కాదు, అది నీ వయసుకు మంచిది కాదు. ఇంతటితోనే నువ్వు బుద్ధి తెచ్చుకొని నీ పని నువ్వు చేసుకుంటే మంచిదని నేను మీడియా ముఖంగా అతను తెలియజేసుకుంటున్నా. నా పేరు పుత్తాయలారెడ్డి, జిల్లా తెలుగు యూత్ అధ్యక్షుడిని. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత వారం 10 రోజులుగా మాజీ ఎమ్మెల్యే ఈర్చివాడి గారు మా కొత్త కుటుంబం మీద కానీ పార్టీ మీద కానీ కొన్ని అవాకులు పేరుస్తున్నారు. అవాస్తవాలు చెప్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరు, ఎవరు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఆయన 2004లో ఏ పార్టీ నుంచి గెలిచినాడు, ఏ పార్టీలోకి పోయినాడు. 2004లో తెలుగుదేశం నుంచి గెలిచి మా గురువు రాజశేఖర రెడ్డిని, చంద్రబాబు నాయుడు సార్ని తిట్టి ఆ పక్క రౌడీ షీటరు తీపించుకునేది వాస్తవం కాదా? ఆయన గుండెల మీద చేసుకొని చెప్పాలి అది వాస్తవమా కాదా అని. అట్లా అది ఇచ్చిపెట్టి ఎందేందో మాట్లాడతాడు ఆయన వయసు తగిన మాటలు మాట్లాడలే. వైసీపీలో ఉంటే నాకు టికెట్ ఇడు ఆయన ఉన్నా అంటాడు, టీడీపీలో ఉంటే నరసింహారెడ్డి ఉన్నాడు టికెట్ ఇరంటారు. మరి ఆడికి పోయి ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అవుతా అంటాడు, మళ్ళీ మా మనవని తెస్తా అంటాడు. ఎట్లా ఏమన్నా ఆయనకు మధ్య ఏమన్నా భ్రమించిందా, ఏమన్నా జ్ఞాపక శక్తి ఏమన్నా తగ్గిందా? ఆయన ఇష్టం వచ్చినట్టు మాడితే ఎట్లా? దానికి ఒక అర్థం ఉండాలి కదా. ఇప్పుడు ఎలాడని చెప్పినట్టు కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ. నువ్వు బీజేపీకి పోయి మా కూటమిలో మా భాగస్వాములకి వచ్చి మన ఏళ్ళని విమర్శించడం ఏంది నీ ఇష్టం వచ్చినట్టు? ఏమన్నా అది సాధ్యమయ్యేదేనా? సీఎం రమేష్ చెప్పినా అంటావు, ఒకరు చెప్పినా అంటావు, మాధవ్ చెప్పినా అంటావు. ఎందుకు నేను ఎవరు కోరుకుంటాను? చిటికెచ్చా నా వర్గం అంతా ఉండాలంటే ఏడ చిటికి బెయ్యి. నేను ఎవరు వద్దున్నాడు చిటికి వేయకుండా బెయ్యి అవుతుంది నీ వర్గం. ఎవరున్నారు నీ వర్గం? ఎవరున్నారు నీ అనుచరులు? ఎవరున్నారు నీ సహచరులు? ఎవరున్నారు? ఊరికి ఇష్టం వచ్చి చిటికెచ్చి వచ్చేది కాలం అవన్నీ పోయినాయి, అవన్నీ మర్చిపోవాలి. నువ్వు వయసు రీత్యా మనవరాలతో ఆడుకొని ఉండే శేష జీవితాన్ని గడపాలి. కానీ నేను పొలిటికల్లోకి వచ్చా, రీఎంట్రీ ఇచ్చా, నేను మా ఎమ్మెల్యే అవుతా, ఆ ఊళ్ళో నా అడుగులకు మడుగులతో అత్తి పడతాను వాళ్ళని ఏం మాట్లాడవో, నువ్వు ఏం చెప్తాడవో నీకు అర్థం కాలే. అర్థం కాకుండా మాట్లాడితే ఎట్లా? దానికి ఒక అర్థం తీసుకెళ్తావు. 30 లక్షలు అంటావు, నిద్ర రాదంట. ఎవరికి నిద్ర రాలేదో ఇప్పుడు అర్థమవుతుంది. ప్రజలంతా చూస్తాను కదా నువ్వు మాట్లాడే మాటలు అసహించుకుంటాను. నీకు సిగ్గు శరం అనేది ఉంటే ఎప్పుడో 20 ఏళ్ళ కింద 20 కేసులు నీ మీద కేసులు ఉంటే పొద్దుటూరులో నిన్ను డయర్ మీద ఊరేగించారు. అదే నాకు గుర్తులేదా? నీకు గుర్తుండాలి కదా, అది కూడా గుర్తుండాలి కదా. మీరు మర్చిపోతే ప్రజలు మర్చిపోతారా? కేసులు ఉంటాయి, ఎట్లా ఉంటాయి కదా.
ఇప్పుడు కూడా తాలూకు స్టేషన్లో అప్పట్లోనే 84/2004 అనేది ఒక కేసు ఉంది. ఎట్లండి అట్లా మాడితే మీ ఇష్టం వచ్చిన మాడితే ఎట్లా? 2024లో తెలుగుదేశం ఎవరమ్మా నేను తెలుగుదేశంకి వచ్చావు, మళ్ళీ కాంగ్రెస్ దగ్గర పోయి టికెట్ పోయి బేరం పెడతావు, మళ్ళీ వైసీపీ లేకపోతావు. ఇప్పుడు జాతీయ పార్టీ అంటావు. ఇంకా పార్టీలు ఏడా నీకు లేవు, ఇది ఒకటే ఏమన్నా ఉంటుందేమో కదా, మళ్ళీ మారాలనుకుని నీకు పార్టీలు లేవు. అంత నిలకడ లేకుండా రాజకీయాలు చేసి మా మచ్చ లేకుండా మా పుత్త కుటుంబం కానీ మా పెద్దాయన కానీ మా ఎమ్మెల్యే గారి మచ్చ లేకుండా పార్టీ మారకుండా మచ్చ లేకుండా వాళ్ళు రాజకీయాలు చేస్తా ప్రజాసేవ చేస్తా అంటే వాళ్ళ మీద బురద తల్లడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సబాబు? నువ్వు మాడాలనుకుంటే నువ్వు అసలు రాజకీయం చేసే అర్హత నీకుందా? నిలకడలే. 2019లో మాకు పక్క ప్రచారం చేస్తుంటావు, ఎలక్షన్ మీ కొడుకు కాపక్కుంటాడు, ఎలక్షన్ అయిపోతున్నా వాళ్ళకి పోయి శుభాకాంక్షలు చెప్తావు. ఏమయ్యా ఇంత అన్యాయం? ఏమది అట్లా ఎన్నిపోటు దగ్గరుండి ఎన్నిపోటు పడుతుందా? అవి నీ వయసుకు తగునా? మీకు తెలుదా? అట్లా మా పక్కనే ప్రచారం చేస్తున్నాడు, మీకు కూడా కాపక్కున్నాడు. ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు పోయి ఆ నైట్కే పోయి వాళ్ళతో వైసీపీ వాళ్ళతో పోయి కంగ్రాచులేషన్ చెప్తావు మేము మీకే చేసినామని. అట్లా నిలకడలేని రాజకీయాలు నిలకడలేకుండా చేసేది మీరు. మా వాళ్ళ మీద, మా పార్టీ మీద, మా కొత్త కుటుంబం మీద బురదలే ప్రయత్నం చేస్తే ప్రజలు ఒప్పుకోరు, ప్రజలు సహించరు. నీకు తగిన టైంలో సగం బుద్ధి చెప్తారని ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తాను. మీడియా సోదరులకు నమస్కారం. నా పేరు గంగిరెడ్డి, పెళ్లిమరి మండల పార్టీ అధ్యక్షుని. వీరశివారెడ్డి గారు నేను బీజేపీలో చేరుతున్నాను, కూటమి ప్రభుత్వంలో చేరుతున్నాను అని చెప్తున్నాడు. నీ కుటుంబంలో 4 పార్టీలు ఉన్నాయి. ఒకరు కాంగ్రెసు, మీ తమ్ముడు కొడుకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ, నీ కరుణ్ రెడ్డి వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ. అన్ని పార్టీలు నీ ఇంట్లో ఉన్నాయి. ఏ పార్టీ వచ్చినా మాదే అనే ఉద్దేశంతో నువ్వు పార్టీలు అనుకుంటున్నావు. నువ్వు తెలుగుదేశం పార్టీలో కానీ కూటమి ప్రభుత్వమైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి పార్టీలో చేరుతా అంటున్నావు. చేరండి, సంతోషమే. కాకపోతే కూటమి ప్రభుత్వంలో చేరుతా అంటున్నావు, కూటమిలోనే విమర్శిస్తున్నావు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి అధినేత. అటువంటి నాయకుడిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదిలినారు, ఎమ్మెల్యే గారు విత్తలు పెడుగు తిరుగుతున్నారని కూడా నువ్వు చెప్తున్నావు. నువ్వు కూటమిలో ఎందుకు చేరుతున్నావు? కూటమిలో చేరుతా అంటున్నా, నేను చేర్చుకుంటారా? కూటమిని విమర్శించేటప్పుడు నేను ఎవరు చేర్చుకుంటారు? మా ఎమ్మెల్యే గారు యువకులు, ఉత్సాహవంతులు. ఎక్కడ చూసినా కానీ జిల్లాలో కూడా ముఖ్యంగా అందరి ఎమ్మెల్యేల పైన ఉత్సాహంగా ప్రజలకు అందుబాటులో ఉంటారని కూడా ప్రజలందరూ కూడా జిల్లాలో కూడా అనుకుంటున్నారు. అటువంటి నాయకులను కూడా విమర్శించడం నీకు తగదు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అన్ని పార్టీలు ఉంటాయి మీరు. కాబట్టి నీకు పద్ధతి కాదు ఇది, విమర్శించడం కూడా పద్ధతి కాదు నీకు ఇది. ఎందుకంటే నువ్వు అనుభవజ్ఞునివి. చేరు, కూటమిలో చేరు, అభివృద్ధి చేయి, కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలు సహకరించు. నువ్వు సహకరించాలని లేవు, నువ్వు ఏదో బుడదలని వస్తున్నావు అంతే. మన ఎమ్మెల్యేను, కుటుంబ సభ్యులను, ఎందుకంటే మన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు మన నరసింహారెడ్డి గారిని విమర్శించాలని వస్తున్నావు తప్ప నీకు ఏరే ఉద్దేశం లేదు. కూటమిలో చేరాలనే ఉద్దేశం లేదు నీకు, ఏం రాళ్ళు వేయాలనే ఉద్దేశం వస్తున్నావు. కాబట్టి నువ్వు తగ్గించుకో. నువ్వు చేరాలంటే చేరు, కానీ విమర్శించడం పద్ధతి కాదు నీకు. అనుభవం లేదు కాబట్టి నువ్వు ఇంతటితో నువ్వు ప్రశాంతంగా ఇంతకు మా సోదరులు చెప్పినట్టు ఇంట్లో పిల్లలు నడుచుకుంటూ ప్రశాంతంగా ఉండవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నిన్నటి దినమున వీరశివారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు, మా పెద్దాయన గారి మీద లేనిపోని అనేక ఆరోపణలు చేసినారు. ఆధారాలన్నీ ఆరోపణలు చేస్తూ సహజ వనరులన్నీ దోచుకున్నారని చెప్తున్నారు. మేము ఆధారాలతో వచ్చినాం. వీరశివారెడ్డి గారు ఎక్కడెక్కడ దోపిడీ చేశారు, ఎవరెవరి దొంగతనాలు చేశారు అంటే అన్ని ఆధారాలతో ఉంది. మా మామిలపల్లి గ్రామ పొలంలో ఎస్సీలది డీకేటి భూమి, ఎకరా 74 సెంట్లు డీకేటి భూమిని వాళ్ళ కొడుకు పేరు మీద 2026లో శ్యామలాదేవి సబ్ రిజిస్టర్ గారు ఉంటే వాళ్ళని మేనేజ్ చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ అక్కడ బేస్మట్టాలు 3-4 బేస్మట్టాలు వేసుకుంటే ఆ బేస్మట్టాలు కూడా దౌర్జన్యంగా దొబ్బేసి చదువు చేసుకొని ఇప్పుడు ఫీల్డ్ మీద ఉన్నారు. ఇదే విషయం మీద శ్యామలాదేవి గారు కూడా సస్పెండ్ కావడం జరిగింది. అది కూడా మీరు ఎంక్వైరీ చేసుకునే తెలుస్తుంది. ఇట్లా ఈరోజు దాదాపు 5 కోట్ల రూపాయల భూమి విలువ చేస్తుంది ఈ ఎస్సీల భూమిది. వాళ్ళకు స్వయాన వాళ్ళ కొడుకు పేరు మీదనే రిజిస్టర్ చేసుకున్నారు. 5 కోట్ల రూపాయలు భూమి నువ్వు కబ్జా చేసి పెట్టుకున్నావు. మా మామిలపల్లి గ్రామ పొలం 700
702 ఓటో లెటర్లో ఆధారాలతో సహా మీ పత్రికా ముఖానికి ఇస్తా. ఇట్లే కాకుండా గతంలో క్వాలిస్ కుంభకోణం అని కూడా భారీ ఎత్తున పేపర్లో మీరే రాశాను, మీ పేపర్లో కూడా దాదాపు 3 క్వాలిసులు వాళ్ళ అనుచరుడు మావిలపల్లి పంచాయతీలో మధుసూదన్ రెడ్డి అని 3 క్వాలిసులు దాదాపు 6 నెలల రూపాయలు 6 నెలల రోజులు మా ఏరియాలో దాచిపెట్టారు ఆ కేసులలో. అది అందరికీ తెలిసిన విషయమే. లేనిపోని తప్పుడన్నీ నువ్వు చేసి మా నాయకుల మీద ఎక్కడ మచ్చలేని మా నాయకుల మీద మీరు ఆరోపణలు చేయడం అంతవరకు సబబో నేను పత్రికాముఖంగా అడుగుతున్నా. ఇవన్నీ కూడా మీరు గమనించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉందని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. 16 డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి కార్పొరేషన్ ఏరియా. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే రాజకీయాలలో మరుగున పడిపోతే ఎవరికి తెలియకుండా పోతుందనేటువంటి విషయం అందరికీ తెలుసు. వీరశివారెడ్డి నేను గతంలో అన్ని అధికార పార్టీలు తిరిగినా ఇప్పుడు నాకు ఏ అధికారం లేకుండా పోతుంది. ప్రతిపక్షంలో కూడా వాళ్ళు బయటికి పంపించినారే, నన్ను ఎవరూ పట్టించుకోలేదే అనే పరిస్థితి వచ్చినప్పుడు అందుబాటులో విలేకరులు ఉంటారు కాబట్టి ఒక ప్రెస్ మీట్ పెడితే అందరికీ నా గురించి నాంతంటదిలే అనేటువంటి ధోరణిలో ఆయన వ్యవహరిస్తున్నాడు. అయ్యా వీరశివారెడ్డి, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేయాల. చాలా పెద్ద వయసు మీది. లాస్ట్కు మీరే కాకుండా మీ కొడుకును కూడా అయినారు. ఇప్పుడే మా సోదరుడు అన్నట్టు మీకుండే చరిత్ర ఆయనకు తీసుకొచ్చి పెట్టినట్టు కనపడుతుంది. ఇప్పుడు ఆయన చెప్తాంటే నాకు కూడా అర్థమవుతుంది. ఎస్సీ గారి భూములు రిజిస్టర్ ఎస్సీలే అవి బడుగు బలహీన వర్గాల భూములు కూడా రిజిస్టర్ చేసుకుని డాక్యుమెంట్తో సహా చూపించాలంటే నిజంగా మీకెట్టుందో కానీ నాకైతే సిగ్గుందా లేదా నేను మళ్ళీ వీళ్ళ మీద మాట్లాడేదానికి అనేటువంటి ఆలోచన వస్తూ ఉంది. ఎక్కడికి పోతుంది? ఏం జరుగుతుంది? అసలు ఏంది? గతంలో మన చరిత్ర అందరికీ తెలిసిన విషయమే కదా వీరశివారెడ్డి గారు. ఇదేమన్నా కొత్తగా ఉందా? అప్పుడు ఒద్దుటూరులో ఒకసారి మేము చిన్నప్పుడు అప్పుడు కాలేజీకి పోయేటప్పుడు చెప్తా ఉంది, కోటమల్లు పోయి అది మట్కా నిర్వహించుతుంటే కేసు పెట్టి లోపల వచ్చే దాని మీద ఫైన్ కూడా వేసినారన్నారు. మరి అది మీకు తెలిసిందా? మట్కా నిర్వహించే దాంట్లో మీకు స్వయాన మీ పేరుతో ఫైన్ వేసినటువంటి చరిత్ర చెప్తా అంటే మేము విన్నాం. అది ఉత్తదా కాదా? డైరెక్ట్గా మీరే మళ్ళా రేపు ప్రెస్ మీట్లోకి వచ్చినప్పుడు అది చెప్పండి దయవుంచి. లేదా నేను మట్కా నిర్వహించిన కేసులో లేను, నా మీద ఫైన్ వేయలేదు అని చెప్తారా? వాస్తవమే మీరింది అని చెప్తారా? అది మీకే వదిలేస్తానా? ఎందుకంటే అది మీకే తెలుసు. అందరూ అనుకుంటా అంటే నేను ఇన్నా. పోతే రౌడీజం ఎవరిదయ్యా ఈ జిల్లాలో? ఏ రాజకీయ నాయకుడైనా కానీ పారిశ్రామికవేత్తలను కొట్టినటువంటి చరిత్ర ఉందా? కొట్టించిన చరిత్ర వాళ్ళ కేసులో ముద్దాయిలుగా ఉండారా? జకోటియాని సిమెంట్ ఫ్యాక్టరీ జీఎం గారిని జకోటియాని కొట్టిన కేసులో మీరు ఉండి ఎన్ని రోజులు ఈ జిల్లాని రాష్ట్రాన్ని వదిలిపోయినారయ్యా వీరశివారెడ్డి గారు? రోజు నేను ప్రెస్ మీట్, నేను కథ, నేను అది సహజ వనరులందరినీ దోసుకొని పోతున్నాడు. ఎక్కడ సహజ వనరులు? ఏంది మాట్లాడుతున్నారు మీరు? మన చరిత్ర ఏంది? మనం యాడ్ నుంచి వచ్చినాము? ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు ఎల్లారెడ్డి చెప్పా ఊళ్ళో రైతులందరినీ ముంచినామని. ఇంకొక ఆయన చెప్తున్నాడు మీ కొడుకు పేరుతో భూములన్నీ పెట్టుకున్నారు, ఎస్సీలో అన్ని పాపం వాళ్ళ భూములన్నీ పెట్టుకొని 5 కోట్ల రూపాయలు దొబ్బేసినాడు, ఆమె ఎవరో దాంట్లోనే సస్పెన్షన్ అయిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మా మోహన్ బాబు చెప్తున్నాడు, అయ్యా నీకు ఇప్పటికైనా అంత ఆలోచన లేకుండా మాట్లాడితే ఎట్లా అని చెప్తున్నాడు. అంటే ఎవరో చెప్పేది తెలుసుకుంది, అంటే ఎవరో చెప్పినంత వరకు మీకు ఆ పరిజ్ఞానం మీకు ఏమైనా దుబ్బేసిందేం స్వామి? ఏంది అది? ఎక్కడికి పోతుంది? జకోటియా కేసులో ముద్దాయి, అదేందో వెహికల్ కేసుల్లో ఆ కార్లు, టిప్పర్లు, లారీలు, జేసీబీలు, ఈ కేసుల్లో కూడా ముద్దాయి మళ్ళా పరిగెత్తా మళ్ళా పోయినాను. అదే ఇప్పుడే సోదరుడు చెప్పా. ఆ కేసులో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయ్యి, ఆయన పుణ్యంతో ఎమ్మెల్యే అయ్యి అధికారం రాజశేఖరుడికి వస్తానని నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు తిట్టి ఈ కేసును ఘటనేసుకునే దానికి మళ్ళీ 6 నెలల్లో సంవత్సరమో రాష్ట్రమే దాటిపోయి తీసుకొచ్చి నేరుగా వచ్చి రాజశేఖర రెడ్డి వాళ్ళ తల్లిగారు ఆమె జయమ్మో ఆమె కాళ్ళు పట్టుకున్నారని అప్పుడు అంటున్నారు. అది వాస్తవం కదా? మీరే చెప్పాలా. రేపు మళ్ళీ ప్రెస్ మీట్ ఉంది కదా, నువ్వేం సాలేవు కదా. కాబట్టి మీరు చెప్పాల్సినవి ఇన్ని చెప్పాలా. కాబట్టి మీకుండే వయస్సు
ఏ రూపంలో అయినా కానీ మీరు గెలిచినటువంటి శాసనసభ్యులు ఎన్నికైన వ్యక్తులు కాబట్టి ఒక్కపార ఆలోచన చేసి నా పేరే నానాలా, నా పేరే నానాలా, ఏ రకంగా అయినా సరే, చెడ్డగా అయినా సరే, మంచిగా అయినా సరే నా పేరు నానాలా అనుకొని రోజు ప్రెస్ మీట్లు పెట్టేదానికంటే ఇప్పుడే చెప్పినాడు ఆంజనేయ స్వామి కాడ ప్రమాణం చేసి మీరు రైతులను ముంచినావా లేదా అని, అది ఒక పార్టీ నిర్ణయించి ఆ ప్రమాణం ఎప్పుడు చెప్తే ప్రేక్షకుల మాత్రం అందరం వచ్చి చూసేదానికి రెడీతున్నాం. ఎప్పుడు కూడా గొప్ప బుద్ధితో గొప్ప మనసుతో రాజకీయాలు చేయాలా. రాజకీయం అంటే అర్థమేంద్రంటే ప్రజాసేవకే అంకితం కావాల్సిన అవసరం ఉంది. అతనే రాజకీయ నాయకుడు. దొంగతనాలకో రౌడీలకో ఇంకొకటికో బానిస అయితే రాజకీయ నాయకుడు అన్నారు. దొంగ అంటారు, రౌడీ అంటారు, ఇంకా వేరే వేరే పదాలు వాడుతూ ఉంటారు. దాంట్లోకి మనం పోకుండా ఉండాలా. ఏదో మాకు ఈ వయసు వచ్చినా మాకు ఆ పదవులు రాకపోయినా ఆ నీచ చరిత్ర మాకు లేదు. ఎందుకో నువ్వు మూట కట్టుకున్నావు, మీ కుమారుని కూడా మూట కట్టించేదానికి సిద్ధపడినావు. ఇప్పుడు అదే రిజిస్టర్లు చేసుకుని భూములని. కాబట్టి ఇది మంచిది కాదు. మంచిగా మీరు ఉండి బీజేపీ చేరండి, కూటమిలో ఉండండి, ఇంకో దాంట్లో ఉండండి. వాళ్ళు తీసుకుంటాను లేదో నాకు తెలిసి నిన్ననే మాధవ్ సార్ దగ్గరికి పోయినారు. మరి ఆయన ఏమైనా తిరస్కరించినాడేమో నాకు తెలియదు. వస్తానే కూటమిని మళ్ళా మాట్లాడినారు. కాబట్టి మీ ఎంబడి ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏ ఒక్కడు తెలుగుదేశం పార్టీ వాడు కాదు, అంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. నీ మంచులో ఇంకొకరి మంచులో కాదు, మీతో కలిపి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. వైఎస్ఆర్ పార్టీని విమర్శించితే నేనేందో అక్కడ వజ్రం అవుతా అనుకుంటానేమో. మెయిన్కి తిన్న వాళ్ళంతా ప్రజెంట్ కౌన్సిలర్లు ఇద్దరు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ. ఆ వీరపనాయనపల్లి నుంచి ఒక ఆయన రోజు ఒక పార్టీ మహానుభావుడు. మీ అలవాట్లు ఆయనకు కూడా ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని మీరేదో మీ కేసులో అంటే వెహికల్స్ కేసులో దాంట్లో ఉండే వ్యక్తులతో 50 రూపాయలు ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టించి నన్ను విమర్శించడం అట్లా కాదు. నీతి నిజాయితీతో నేను ఏదైనా చేసినా, ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఏది చేసినా, నరసింహారెడ్డిలు ఏది చేసినా విమర్శించితే తప్పులేదు. కానీ అది ఏంది, గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇసుక్కు లెక్క కట్టాలా, మళ్ళా తోలిందని ట్రాన్స్పోర్ట్కు లెక్క కట్టాలా. ఈరోజు ఇసుక్కు లెక్క లేదు, తగ్గింది రేటు. బాగా ఆలోచన చేసుకోండి, తగ్గింది రేటు. చంద్రబాబు నాయుడు పుణ్యంతో, చంద్రబాబు నాయుడు ఆలోచన విధానంతో ఆ రౌడీలు లేకుండా చేసిందన్న ఇసుక రేటు తగ్గింది. కడపకు రా, ప్రొద్దుటూరుకు పో, అల్లగడ్డకు పో, ఎక్కడికి పోయినా రేటు తగ్గిందంటే అర్థమైంది రౌడీ రాజ్యం లేదు అనేది అర్థం. అది అర్థం చేసుకొని మీరు మెలగాలని మరొకతూరి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.